హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కాకినాడలో మదర్ మిల్క్ బ్యాంకు ప్రారంభం అని చెప్పేసి ఈరోజు మనకి ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి మదర్ మిల్క్ బ్యాంక్ అని చెప్పేసి ఈరోజు మనకి ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మదర్ బ్యాంక్ అనే యొక్క బ్యాంకుని ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో మనం లాస్ట్ కూడా ఫిబ్రవరి 7వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు ఆల్రెడీ ప్రారంభించారు అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లిపాల బ్యాంకు ఏర్పాటు అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో ఏదైతే పిల్లలకు సంబంధించి మిల్క్ షార్టేజ్ అవుతాయో ఆ షార్టేజ్ వల్ల అంటే మనకి ఏదైతే బేబీ పుట్టగానే 24 hours లోపు తల్లిపాలు తాగించాలి, దాన్ని చనుపాలు అని కూడా అంటారండి. సో అలాంటివి తాగిస్తే పిల్లలు మంచిగా ఉంటారు అని చెప్పేసి, సో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. జనరల్గా అలాంటి యొక్క మదర్ పాల్స్ అనేవి కొంత షార్టేజ్ అవుతూ ఉన్నాయి. సో కొంతమంది లేడీస్కి ఆ పాలు పడడంలో కొంచెం ఇబ్బంది అవుతూ ఉన్నాయి. సో అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే అధిగమించవచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి మదర్స్కి సంబంధించి ఎక్కువగా ఎవరి దగ్గర అయితే మిల్క్ అంటే కొంచెం ఎక్కువగా ప్రొడక్షన్ అవుతాయి వాటి దగ్గర నుంచి సేకరించి సో ఇలాంటి యొక్క మనకి బ్యాంకులో స్టోర్ చేస్తూ ఉంటారు. సో అవసరమైన వాళ్ళు అక్కడి నుంచి మనం కొనుక్కోవచ్చు. సో అలాంటిది మనకి మిల్క్ బ్యాంక్ అని చెప్పేసి ఎక్కడ పెట్టారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము కాకినాడ అని చెప్పేసి గుర్తుంచుకొని ఇట్ ఈస్ ఎనఫ్. సో మొత్తంగా దేశవ్యాప్తంగా చూసినట్లయితే దగ్గరగా 80 ఉన్నాయండి. సో 80 మదర్ మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ యొక్క మదర్ బ్యాంక్ మిల్క్ కోసము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ సంస్థతో టైఅప్ అయింది అంటే ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పేసి అడుగుతాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనము సుసేషన్ హెల్త్ ఫౌండేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అది మనము సుసేషన్ హెల్త్, సో మనకి హెల్త్ ఫౌండేషన్ అని చెప్పి చెప్తారండి మనకి ఫౌండేషన్. సో వీళ్ళతో టైప్ అయ్యారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సుసేషన్ హెల్త్ ఫౌండేషన్ వాళ్ళతో టైప్ అయ్యారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ 2 పాయింట్లే గుర్తుంచుకోండి. మదర్ మిల్క్ కాకినాడ ఎవరితో టైప్ అయ్యారు? సుసేషన్ హెల్త్ ఫౌండేషన్ వాళ్ళతో టైప్ అయ్యారు. ఇట్ ఈస్ ఎనఫ్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా జంప్స్ టు 55th ప్లేసెస్ ఇన్ ICAO's ఏవియేషన్ సేఫ్టీ ఓవర్సైట్స్ ర్యాంకింగ్ DGCA అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. మనకి ఏదైతే మనకి ఏవియేషన్ రంగంలో సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్న కంట్రీస్లో మనకి భారతదేశం అనేది 55వ స్థానంలో ఉందని చెప్పేసి మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందండి, కొన్ని ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి ఇక్కడ 2 వర్డ్స్ వచ్చినాయండి. ఒకటి ICAOs గురించి అండ్ DGCA గురించి వచ్చాయి. సో ఈ 2 వర్డ్స్ మనము కొంచెం స్టాటిక్ పార్ట్ చూద్దాము. సో వాటికి బేసిక్ స్టాటిక్ పార్ట్ చూసి మన కరెంట్ ఈవెంట్స్లో కొద్దాం ఏం జరిగిందన్నది. సో ఇక్కడ మనం ఫస్ట్ ICAO గురించి డిస్కస్ చేస్తామండి. అంటే మనము ICAO అంటే మనము ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము. సో ఇది వచ్చేసరికి మనకి 1947లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి కెనడా. సో మనకి కెనడా మాంట్రియల్లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక UNO యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్కి ఒక అనుబంధంగా పనిచేస్తుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి UNO యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్కి ఒక అనుబంధంగా అంటే ఒక ఏజెన్సీగా పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనము కెనడా మాంట్రియల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దీనికి ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఉన్నారో ఈ యొక్క డైరెక్టర్ జనరల్ మనము ఇక్కడ కార్లోస్ సాల్జార్ గోమెజ్ అని చెప్పి చెప్తామండి. ఈ యొక్క డైరెక్టర్ జనరల్. దీని యొక్క ఏదైతే మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసరికి మనము కార్లోస్ సాల్జార్ గోమెజ్ అని చెప్పేసి చెప్తాము. సో ఈ పేరు కొంచెం కష్టం కాబట్టి నువ్వు గుర్తుంచుకోవడము గో లాస్ట్లో మీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేను వెళ్ళనా అని చెప్పేసి అలా గుర్తుంచుకోండి. సో లాంగ్ టర్మ్ గుర్తుంటుందండి. ఎవరైనా మనకి పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించి హెడ్స్ గుర్తుంచుకోవాలి అంటే జనరల్గా మనము బట్టే పట్టకుండా జస్ట్ కొన్ని ట్రిక్స్ అంటే మీ ఫ్రెండ్స్ పేర్స్ కానివ్వండి అలా ట్రిక్స్ గుర్తుంచుకుంటే ఊరి పేర్లు కానివ్వండి అలా కొన్ని కోడ్ వర్డ్స్ పెట్టుకోండి. దాంట్లో కార్లోస్ సాల్జార్ గోమెజ్ అంటే మనకి గుర్తుండదండి. జస్ట్ లాస్ట్లో ఏదైతే మనకి ICAO అనగానే గోమి అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఎక్కువ లాంగ్ టర్మ్ గుర్తుంటుంది. సో ఈయన సెక్రటరీ జనరల్గా ఉండడం జరిగింది.
సో ఇదేంటంటే యుఎన్ఓకి అనుబంధంగా పనిచేస్తుంది కాబట్టి ఏదైతే మనకి అన్ని దేశాల్లో ఉన్నటువంటి విమానయానాలు ఏ విధంగా సేఫ్టీస్ తీసుకుంటాయని చెప్పేసి వీళ్ళు ఒక 8 పారామీటర్స్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు. దాంట్లో మొత్తం ఈ సంవత్సరం వచ్చేసరికి 112 కంట్రీస్ అండి. అంటే యాక్చువల్గా ఇది లాస్ట్ టైం కూడా కొంత అప్డేట్ జరిగిందండి. 2022కి సంబంధించి అక్టోబర్ నవంబర్లో కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ కాకుండా ఇప్పుడు కొంత లేటెస్ట్ వెర్షన్ రిపోర్ట్ రావడం జరిగింది. మొత్తం 112 కంట్రీస్ని జనరల్గా మనము మెజర్ చేసినట్లయితే దగ్గరగా 55వ ర్యాంక్ రావడం జరిగిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తము 55వ ర్యాంక్ రావడం జరిగిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఇండియాకి సంబంధించి. సో అదేవిధంగా మనము డీజీసీఏ గురించి అండి. సో మనకి డీజీసీఏ అంటే మనము డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి ఇది మన ఇండియాకి సంబంధించినటువంటి సంస్థ. సో ఈ యొక్క డీజీసీఏకి సంబంధించి మనకి ఎండి ఏదైతే మనకి డైరెక్టర్ జనరల్గా అంటే మనకి హెడ్గా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే మనకి దీనికి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారండి. సో మనకి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో మనకి ఏదైతే మనకి ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించి మనం మీ అందరికీ తెలిసిందే ఉందండి. సో మనము సింధిరాదిత్య అనే వ్యక్తి మనకి మినిస్ట్రీగా ఉండడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూసినట్లయితే దీనికి సంబంధించి జ్యోతిరాదిత్య మనము సింధియా అనే వ్యక్తి మనకి మినిస్ట్రీగా ఉండడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ యొక్క డీజీసీఏ కింద మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాగా సబ్సిడీగా పనిచేస్తూ ఉంటుంది. సో ఏదైతే ఏవియేషన్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తము వీళ్ళే ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. దీనికి ర్యాంక్ ఇచ్చారు 55 అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి టాప్ కంట్రీస్ కూడా గుర్తుంచుకోండి, ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేయడానికి పాసిబిలిటీగా ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి సింగపూర్కి ఇచ్చారండి. సో ఫస్ట్ ప్లేస్ సింగపూర్ ఇచ్చారు. సో మనము సెకండ్ ప్లేస్ వచ్చేసరికి యూఏఈ అండి, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి అంటాము. సో థర్డ్ ప్లేస్ వచ్చేసరికి సౌత్ కొరియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. దాన్ని మనము రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని కూడా అంటాము. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏంజెలా మెర్కెల్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్లో రావడం జరిగిందండి. సో మీ అందరూ కరెంట్ అఫైర్స్ చదివే ఉంటారు. దాంట్లో భాగంగా యునెస్కో పీస్ ప్రైజ్ అనౌన్స్డ్ బై ఏంజెలా మెర్కెల్ అని చెప్పేసి మీరు చదివే ఉంటారండి. సో అప్పట్లో మనం కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు 2022కి సంబంధించి అక్టోబర్ నవంబర్ ఆ టైంలో మనకి అనౌన్స్మెంట్ జరిగిందండి ఈ యొక్క పీస్ ప్రైజ్ గురించి. సో ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు డిక్లేర్ చేశారు. బట్ ఈ రోజు మాత్రం ప్రజెంట్ చేశారు అని చెప్పేసి మనకి ప్రధానంగా వార్తల్లో రావడం జరిగింది. సో మేము ఈ అందరికీ తెలిసే ఉంటుందండి, జర్మనీకి ప్రజెంట్ ఎక్స్ ఛాన్సలర్గా ఒకప్పుడు జర్మనీ ఛాన్సలర్గా ఉండేవాళ్ళు. సో ఛాన్సలర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ప్రెసిడెంట్లు పిఎంలు, సో మనకి ఇక్కడ హయ్యెస్ట్ పొజిషన్ ప్రెసిడెంట్ కాబట్టి సో పవర్ఫుల్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ అండి. సో మీ అందరికీ తెలిసిందే. బట్ అక్కడ మనము ఛాన్సలర్ అని చెప్పేసి పేరుతో పిలుస్తాము. సో ఈమె ఇక్కడ ఏదైతే ఆమె టెన్యూర్లో ఉన్నప్పుడు దగ్గరగా ఒక 10 లక్షల మంది శరణార్థులు అని చెప్పేసి అంటారండి. అంటే వేరే కంట్రీలో ఉండలేక వేరే ఇంకొక కంట్రీకి వలస వెళ్ళేవాళ్ళు అని చెప్పి చెప్తాం. సో జర్మనీకి చాలామందిని ఈమె శరణార్థుల్ని ఏదైతే మనకి వెల్కమ్ చెప్పడం, అంటే మనకి వేరే కంట్రీ అలా రావడానికి కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేయవండి. బట్ ఈమె మంచి హృదయంతో అంటే మానవతా హృదయంతో యాక్సెప్ట్ చేసిందనమాట. సో దానికి గుర్తుగా ఈ యొక్క ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి యునెస్కో పీస్ ప్రైజ్ 2022 అని చెప్పేసి ఉండడం జరిగిందండి. సో ఏదైతే ఆ యునెస్కో పీస్ ప్రైజ్ ఉంటుందో దానికి సంబంధించి మనము ఇక్కడ చూద్దామండి. సో మనకి ఫెలిక్స్ హౌఫాట్ బోయిగ్నీ అని చెప్పేసి పూర్తిగా చెప్పాలండి. సో మనకి ఫెలిక్స్ హౌఫాట్ బోయిగ్నీ, సో బోయిగ్నీ యునెస్కో పీస్ ప్రైజ్ అని చెప్పేసి పూర్తిగా చెప్తాము. సో ఇతను ఎవరు అంటే ఐవరీ కోస్ట్ అని చేసే దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అండి. సో ఇతను చనిపోయాడు. అతని పేరు మీదుగానే యుఎన్ఓ వాళ్ళు ఫెలిక్స్ హౌఫాట్ బోయిగ్నీ యునెస్కో పీస్ ప్రైజ్ అని చెప్పేసి పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. సో మేము యునెస్కో పీస్ ప్రైజ్ అంటే ఓకేనండి. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫెలిక్స్ హౌఫాట్ బోయిగ్నీ ఏ కంట్రీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అని అడిగారనుకోండి కొంచెం ఇబ్బంది పడతారు. బాగా గుర్తుంచుకోండి, ఐవరీ కోస్ట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈమె దగ్గరగా జర్మనీకి 16 సంవత్సరాలుగా జర్మనీ ఛాన్సలర్గా చేసిన ఘనత మనకి ఏంజెలా మెర్కెల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంతోపాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఏదైతే ఐవరీ కోస్ట్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఈయన దగ్గరగా 1960 నుంచి మనకి 1960లో ప్రెసిడెంట్ అయ్యి దగ్గరగా 1993 దాకా అండి 1993 దాకా చేసి ఉండడం జరిగింది. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఏంజెలా మెర్కెల్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఛాన్సలర్ ఎవరున్నారు అని చెప్పి చాలా ఎగ్జామ్లు అడగడం జరిగింది. ఓలాఫ్ స్కోల్జ్ బాగా గుర్తుంచుకోవాలి. ఓలాఫ్ స్కోల్జ్.
సో ఈమె ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఈ యొక్క యునెస్కో పీస్ ప్రైజ్కి లభించడం వల్ల ఈమె వార్తల్లోకి వచ్చింది. సో ఈయన కూడా గుర్తుంచుకొని చాలా ఎగ్జామ్లో అడుగున్నారు, ఒలాఫ్ స్కోల్జ్. సో ఇతను ఎవరు అంటే జర్మనీకి ఛాన్సలర్గా పనిచేస్తున్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ కంట్రీ? ఐవరీ కోస్ట్ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తే మనము ఫెలిక్స్ హౌఫాట్ బోయిగ్నీ అని చెప్పేసి అంటాము. కొంచెం పేరు కష్టంగానే ఉంటుంది, బట్ 1-2 సార్లు చదువుకోండి, తర్వాత అలవాటు అయిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాము. సో యూపీ గవర్నమెంట్ లాంచెస్ పోర్టల్ ఫర్ ద ఫ్యామిలీ ఐడి, వన్ ఫ్యామిలీ వన్ ఐడి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్ ఫ్యామిలీ వన్ ఐడి అని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ని ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో అడగచ్చు. దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో దీన్నే మన తెలుగులో ఒకే కుటుంబము ఒకే ఐడి అని చెప్పేసి అంటామండి. ఒకే కుటుంబము ఒకే ఐడి అని చెప్పేసి అంటాము. ఈ స్కీమ్ని ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటే మనము ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు లాంచ్ చేసింది అంటే ఆ స్టేట్లో ఎవరైతే మనకి వైట్ రేషన్ కార్డు లేకుండా ఉంటారో వాళ్ళకి ఫ్రీ రైస్ను ప్రొవైడ్ చేయడం కోసం అండ్ సబ్సిడరీ కింద అంటే కొంత రాయితీ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి వాళ్ళని ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనకి వైట్ రేషన్ కార్డు ఉంటే మనకి రేషన్ బియ్యం ఇచ్చేస్తారండి. సో ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఇక్కడ కొంతమంది వైట్ రేషన్ కార్డు లేకుండా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఉపాధి ఉండదండి. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ ఈ యొక్క స్కీమ్ ద్వారా ఫ్రీ రేషన్ ఇవ్వాలని చెప్పి సంకల్పించింది. సో దాంతో పాటుగా వాళ్ళు సంబంధించి ఒక 12 డిజిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి ఇస్తారండి. సో అదే వన్ ఫ్యామిలీ వన్ ఐడి అంటే ఒక ఐడి కార్డు ఇస్తారు, అది 12 డిజిట్స్ ఉంటుంది. బాగా గుర్తుంచుకోవాలి, 12 డిజిట్స్ ఉంటుంది అనమాట. సో మనకి 12 డిజిట్స్ ఉంటుంది. ఈ 12 డిజిట్స్ ప్రకారంగా వాళ్ళు మనకి ఏదైతే మనకి ఇప్పుడు రేషన్ కార్డు లాగా ఇది ఈ యొక్క ఫ్యామిలీ ఐడి కార్డు ఉంటుంది. దీని ద్వారా వాళ్ళకి ఫ్రీ రైస్ ఇస్తారు. ఎందులో భాగంగా అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పి చెప్తాము. టు గివ్ ద ఫ్రీ ఆర్ డిస్కౌంటెడ్ రేషియో టు ద ఫ్యామిలీస్ రేషన్స్ to the families without ration card who are ineligible for the national food security scheme. సో మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ అని చెప్పేసి కొంతమందికి ఎలిజిబుల్ కారండి. సో మనకి ఆ అర్హత లేదు ఈ అర్హత లేదు అని చెప్పేసి మీరు ఇలా ట్యాక్స్ కడుతున్నారు అది ఇది అని చెప్పేసి కొంతమందిని ఇన్ఎలిజిబిలిటీ అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్కు మాత్రమే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అనేది పనిచేస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క స్కీము. అదేవిధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి చాలా సందర్భాల్లో అడుగున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, 2013లో రావడం జరిగిందండి. బాగా గుర్తుంచుకోవాలండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఒకటి, అదేవిధంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఒకటి, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువగా ప్రతిసారి ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారు. ఆ 3 కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో వచ్చింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో వచ్చింది. సో అదేవిధంగా మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1987లో రావడం జరిగింది. సో ఇవి ఖచ్చితంగా నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి వన్ ఫ్యామిలీ వన్ ఐడి ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకో, ఇట్ ఈజ్ ఎనఫ్. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫినాన్షియల్ లిటరసీ వీక్ 2023 అని చెప్పి చెప్తున్నామండి. సో మనకి ఫినాన్షియల్ లిటరసీ వీక్ ఈ సెలబ్రేటెడ్ బిట్వీన్ 13th February to 17th February అని చెప్పేసి అంటామండి. సో దీన్నే మనం తెలుగులో అయితే మాత్రము ఆర్థిక అక్షరాస్యత దినోత్సవం అని చెప్పేసి చెప్తామండి, వీక్ అని చెప్పేసి చెప్తాము. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుందండి. సో ఈ సంవత్సరానికి సంబంధించి February 13వ తారీఖు నుంచి February 17వ తారీఖు దాకా సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. సో రేపు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎలాంటి వాటి మీద డేస్ గురించి వీక్స్ అని చెప్పేసి అడుగుతారండి. అంటే వాటర్ వీక్, ఒకప్పుడు డేస్ అడిగేవాడండి, ఈ డే ఎప్పుడు ఆడేప్పుడు, ఇప్పుడు అట్లా కదండి వీక్స్ అడుగుతూ ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీవార్మింగ్ వీక్ అని చెప్పేసి, అదేవిధంగా మిల్క్ న్యూట్రిషన్ వీక్ అని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ మనం చూస్తుంటే ఫినాన్షియల్ లిటరసీ వీక్ అని, వాటర్ వీక్ అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉన్నారు. సో ఇలాంటి దీని మీద అడిగిన సందర్భాలు ఉన్నాయి ప్రీవియస్లో. ఫినాన్షియల్ లిటరసీ వీక్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుపుతారు అంటే February 13వ తారీఖు నుంచి February 17వ తారీఖు జరుపుతారు అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ యొక్క ఫినాన్షియల్ లిటరసీ వీక్ ఎవరు కండక్ట్ చేస్తారు అని ఎగ్జామ్లో అడుగుతారండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుందా, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ చేస్తుందా,
లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుందా, లేకపోతే సెబీ చేస్తుందా అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఇది చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2016 నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్, 2016 నుంచి ఈ యొక్క ఫినాన్షియల్ లిటరసీ వీక్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. సో ఏదైతే మనకి మీడియాలో వచ్చేసరికి కొన్ని మీడియా క్యాంపెయిన్స్ అండి, మాస్ మీడియా క్యాంపెయిన్స్. సో మీడియా ద్వారా కానివ్వండి, పత్రికా ప్రకటన ద్వారా కానివ్వండి, కొన్ని క్యాంప్స్ పెడతా ఉంటుందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే డిఫరెంట్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, సో ఇలాంటి వేటిల్లో ఒక క్యాంపులు పెట్టేసి ఏ విధంగా మీరు ఆర్థికంగా బలపడాలి అంటే ఒక కుటుంబం ఆర్థికంగా బలపడితేనే ఒక దేశం ఆర్థికంగా బలపడుతుందండి, సింపుల్ లాజిక్. సో అంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఎలా పెట్టాలి అంటే సెబీలో సంబంధించి మనకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు ఎలా పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ లేకుండా ఎలా పెట్టాలి, పొదుపు స్కీములో ఎలా పెట్టాలి, అసలు ఈ యొక్క డిజిటల్ ఏదైతే మనకి ఈ ఫినాన్షియల్ లిటరసీ ఎలా ఉండాలి, సో ఇలా ఒక ప్లానింగ్ ప్రకారం ఉండాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంది. మన భారతదేశంలో ఫినాన్షియల్ లిటరసీ వీక్ ఉన్న వాళ్ళు మొత్తము 27% మాత్రమే అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లిటరసీ ఏదైతే మనకి లిటరసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫినాన్షియల్ లిటరసీ, బాగా గుర్తుంచుకోవాలండి. లిటరసీ వేరు, ఫినాన్షియల్ లిటరసీ వేరు. సో ఇది మొత్తము ఫినాన్షియల్ లిటరసీ కలిగిన వాళ్ళు భారతదేశంలో మొత్తం 27% మాత్రమే అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్థిక అక్షరాస్యత అండి, అంటే మన దేశంలో లిటరసీ వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, బట్ ఫినాన్షియల్ లిటరసీ మాత్రం పెరగడం లేదు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది, బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి థీమ్ ఉందండి, ఒక థీమ్ ఉంది ఈ సంవత్సరానికి సంబంధించి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ థీమ్ కూడా చూద్దాం అదేంటో. ఈ థీమ్ చూసినట్లయితే మనము గుడ్ ఫినాన్షియల్ బిహేవియర్ యువర్ సేవియర్ అని చెప్పేసి దీని యొక్క థీమ్ ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్ ఫినాన్షియల్ బిహేవియర్ యువర్ సేవియర్ అని చెప్పి చెప్తున్నారండి. సో బాగా గుర్తుంచుకోవాలి. తెలుగులో అయితే మనం దీన్ని ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు, దాన్నే ఫినాన్షియల్ లిటరసీ వీక్ అని చెప్పేసి అంటాము. 2023లో ఫిబ్రవరి 13 నుంచి 17 దాకా జరగబోతున్నాయి అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనం తెలుగులో ఈ యొక్క ఏదైతే మనకి థీమ్స్ చెప్పినట్లయితే మంచి ఆర్థిక ప్రవర్తన, సో మనము మంచి ఆర్థిక ప్రవర్తన మీకు రక్ష, సో రక్షకుడు అని చెప్పేసి అంటామండి, రక్షకుడు. సో అదేమండి, ఇలాంటి థీమ్స్ అన్నవి ఇన్ జనరల్ కూడా మనము ఇంగ్లీష్లోనే చదువుకోవాలండి. ఎందుకంటే మనకి రేపు మొన్న జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మ్యారీటైమ్ డే కాకుండా థీమ్ అడిగాడండి. ఆ థీమ్ కూడా మనకి కింద ఆప్షన్స్లో తెలుగులో లేవండి. సో ఇంగ్లీషే గూగుల్ ట్రాన్స్లేషన్ చేశారు. సో రేపు మీకు కూడా మంచి ఆర్థిక పరివర్తన మీకు రక్షకుడు అని చెప్పేసి ఉండదండి, ఖచ్చితంగా గుడ్ ఫినాన్షియల్ బిహేవియర్ యువర్ సేవియర్ అని చెప్పేసి దాన్నే తెలుగులో కొంచెం ఇంగ్లీష్లోనే తెలుగులో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో నువ్వు ఎప్పుడైనా థీమ్స్ అనేవి ఇంగ్లీష్లో చదువుకుంటే ఒక మార్కు నీ జేబులో ఉన్నట్లే. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫినాన్షియల్ లిటరసీ వీక్. సో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తున్నామండి. సో కాన్సెప్ట్ బేస్. సో మనకి ఫిబ్రవరి 13 నుంచి 17 అంతా చదువుతారండి. నో, అట్లా కాదు, 2016 నుంచి చేస్తూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. మొత్తం ఫినాన్షియల్ లిటరసీ వీక్ ఉన్న వాళ్ళు మన భారతదేశంలో 27% ఉన్నారు. దాని యొక్క థీమ్ వచ్చేసరికి గుడ్ ఫినాన్షియల్ బిహేవియర్ యువర్ సేవియర్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది అనే పాయింట్ నువ్వు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా నీకు కొంత అడిషనల్ డేటా కూడా ఇస్తున్నాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లో వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ 1935 ఏప్రిల్ 1 నుంచి వచ్చింది, ఫోర్స్లోకి రావడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేషనలైజ్ చేయడం అంటే జాతీయకరించడం 1949 జనవరి 1 నుంచి వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఇట్ ఈజ్ చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాన్ హిల్టన్ యంగ్ కమిషన్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారని చెప్పేసి కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ని ఎవరు నియమిస్తారు అంటే బాగా గుర్తుంచుకోవాలి, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ నీకు ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినవి, రేపు రావడానికి ఆస్కారం ఉన్నవి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కనీసం నీకు 10 పాయింట్లు బేసిక్స్ తెలిసి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రీజనల్ ఆఫీసెస్ భారతదేశంలో మొత్తం అట్ ప్రజెంట్ అనేవి 27 ఉన్నాయని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. 27 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని మనకి విశాఖపట్నంలో పెడుతున్నారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా అది విజయవాడలో పెట్టాలి, బట్ షిఫ్టెడ్ టు
విశాఖపట్నానికి వెళ్ళిపోయింది. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇజ్రాయెల్ లాంచెస్ ద స్నిఫింగ్ రోబోట్స్ అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఏవైతే మనకి రోబోట్స్ ఉన్నాయో ఈ యొక్క ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు మనకి స్నిఫింగ్ రోబోట్స్ అని చెప్పి చెప్తున్నారండి. సో రీసెంట్గా స్నిఫింగ్ రోబోట్స్ని కనిపెట్టిన కంట్రీ ఏంటి అని చెప్పేసి అడుగుతారండి. ఏవైతే మనకి దీనికి సంబంధించినటువంటి ఈ రోబో మీకు కనిపిస్తుందో ఈ యొక్క రోబో యొక్క స్పెషాలిటీ ఏంటంటే డ్రగ్స్ కానివ్వండి, సో అదేవిధంగా మనకి డ్రగ్స్ కానివ్వండి, అదేవిధంగా పేలుడు పదార్థాలు కానివ్వండి, సో అదేవిధంగా మనకి పేలుడు పదార్థాలు కానివ్వండి, సో అలాంటి ఈ యొక్క పదార్థాలను గుర్తించడానికి ఈ యొక్క స్నిఫింగ్ రోబోట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీన్నే మనము బోట్ స్నిఫర్స్ అని కూడా అంటామండి. బోట్ స్నిఫర్స్ అని కూడా అంటాము. సో ఏదైతే మనకి దీనికి సంబంధించి వాసనను పసిగట్టేటువంటి కూడా రోబోట్స్ అండి. ఇవి యొక్క వాసన కూడా పసిగడతాయి ఈ రోబోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మిడతలకు సంబంధించి ఏవైతే మిడతలు వాటి యొక్క వాసన ద్వారా పసిగడతాయో ఈ రోబో కూడా అలా పసిగడుతుందని చెప్పేసి, సో పక్కన ఏదైనా సరే ఒక చిన్న వస్తువు ఉన్నా దాన్ని రికగ్నైజ్ చేస్తుందని చెప్పేసి ఈ యొక్క శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే స్నిఫ్ రోబోట్స్ ఈ యొక్క రోబోట్స్ని ఏ కంట్రీ రూపకల్పన చేసిందని ఎగ్జామ్లో అడుగుతారు. దట్ ఈజ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇజ్రాయెల్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సైక్లోన్ గాబ్రియల్ హిట్స్ ద న్యూజిలాండ్ అండి. సో రీసెంట్గా న్యూజిలాండ్లో వచ్చినటువంటి సైక్లోన్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. లేదా రీసెంట్గా మనకి గాబ్రియల్ అనే ఒక సైక్లోన్ వచ్చింది, ఏ కంట్రీలో వచ్చిందని చెప్పేసి అడుగుతారు. సో ఎలా అయినా అడుగుతాడు, మనకు ఖచ్చితంగా న్యూజిలాండ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా గాబ్రియల్, సో సైక్లోన్ గాబ్రియల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో దగ్గరగా గంటకు వచ్చేసరికి 119 నుంచి 157 కిలోమీటర్ల వరకు ఈ యొక్క తుఫాను వచ్చింది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో మనము న్యూజిలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో చూసినట్లయితే మనకి సౌదీ అరేబియా తన మొట్టమొదటి వ్యోమగామిని పంపనుంది అని చెప్పి చెప్తున్నాం. ఆస్ట్రోనాట్స్ అని చెప్పేసి అంటాము. సో ఫస్ట్ మహిళ అండి. సో మనకి దేనికి సంబంధించి సౌదీ అరేబియాకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సౌదీ అరేబియాకి సంబంధించి అంతకుముందు మెయిల్ అయితే ఉన్నారండి, ఒక వ్యక్తి ఉన్నారు, అమెరికా నుంచి పంపించడం జరిగింది అతన్ని. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి వార్తల్లోకి నిలిచింది ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి. సో ఈమె పేరు వచ్చేసరికి మనము రయానా బార్నావి అని చెప్పేసి చెప్తాము. ఈమె మనకి రయానా బార్నావి. సో ఈ యొక్క రయానా బార్నావి ఏదైతే మనకి 2023కి సంబంధించి మనకి సెకండ్ క్వార్టర్లో మేము అంతరిక్షంలోకి పంపిస్తున్నాము అని చెప్పేసి మనకి సౌదీ అరేబియా గవర్నమెంట్ అనేది ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క రయానా బార్నావి అనే ఆమె ఏదైతే మనకి అల్ అలీ కర్నీ అనే వ్యక్తితో వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారండి. సో ఇతను కూడా ఒక ఆస్ట్రోనాటర్. సో ఇతనితో కలిసి ఈమె రయానా బార్నావి అనే ఒక లేడీ వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. AX2 స్పేస్ మిషన్లో భాగంగా వీళ్ళు వెళ్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ యొక్క ప్రయోగం మనము USA నుంచి వెళ్తా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏదైతే మనకి AX2 స్పేస్ మిషన్ అనేది మనము అమెరికా నుంచి వీళ్ళు ప్రయోగిస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగా మనకి రయానా బర్నావి అని ఆమె వెళ్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అంతకుముందు వచ్చేసరికి 1980 ఆ టైంలో మనకి సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి మనకి ఫస్ట్ సౌదీ అరేబియా నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఈయన మెయిల్. సో ఫిమేల్ అయితే మాత్రం రయానా బర్నావి బాగా గుర్తుంచుకోవాలి. రేపు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని గురించి, ఎందుకంటే మహిళ కాబట్టి, ఉమెన్ కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో ఇది కొంత ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు అనేది డీలిమిటేషన్ చర్య అనేది సరైనదే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనకి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోకి సంబంధించినటువంటి ఏదైతే మనకి శాసనసభకు సంబంధించి లోక్సభకు సంబంధించిన స్థానాలని పెంచడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే అంతకుముందు 83 ఉండేవండి. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి 83 ఉండేవి. సో ఆ 83ని 90 చేశారండి. దాంట్లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ చూసినట్లయితే కాశ్మీరు 47, సో అదేవిధంగా మనకి జమ్మూకి వచ్చేసరికి 43 ఉండేవండి. సో వీటిలో మనకి ఒకటి వచ్చేసరికి మనకి కాశ్మీర్కి, సో మిగతా వచ్చేసరికి జమ్మూకి 6 పెంచడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే
ఇక్కడ మనకి ప్రకాష్ రంజనా దేశాయ్ అని చెప్పేసి సో ఈమె దీంట్లో బేస్ చేసుకుంటే ఈమెని ఒక కమిటీ ఈ కమిటీ వేయడం జరిగిందండి. సో ఎప్పుడు వేసారంటే మనకి డీలిమిటేషన్ కమిటీ అని చెప్పేసి 2020లో వేయడం జరిగిందండి. సో ఈ యొక్క కమిటీకి హెడ్గా ఎవరున్నారంటే ప్రకాష్ రంజనా దేశాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ కమిషన్ అనేది కరెక్టే వేయటము అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ డీలిమిటేషన్ మీద వేసిన కమిటీ పేరేంటి అని అడుగుతాడండి. మనం ప్రకాష్ రంజనా దేశాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. లేదా రీసెంట్గా మనకి ప్రకాష్ రంజనా దేశాయ్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ డీలిమిటేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి గవర్నర్ టు కంటిన్యూ యాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీస్ అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో ఈరోజు మనకి ప్రధానంగా కరెంట్ ఈవెంట్స్లో ఏవైతే గవర్నర్స్ ఉన్నారో నిన్న మనం అపాయింట్మెంట్ గవర్నర్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో అపాయింట్ అయిన గవర్నర్లో నిన్న మనం కొంత అఫీషియల్ డేటాలో భాగంగా చూసినట్లయితే మనకి ఏదైతే అబ్దుల్ నజీర్ గారు ఉన్నారో ఏపీ హైకోర్టుకి అతను సంబంధించి ఇతను రెండో వ్యక్తి అని చెప్పామండి. అంటే ఏదైతే మనకి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసి ఒక స్టేట్కి గవర్నర్ అయిన వ్యక్తి రెండో వ్యక్తి అని చెప్పాం. బట్ అఫీషియల్ రికార్డు ప్రకారం అయితే మాత్రం ఒక చిన్న సవరణ అయితే జరిగిందండి. సో మనకి ఫస్ట్ ఫజల్ అలీ అనే ఒక వ్యక్తి ఉన్నారండి. ఫస్ట్ అతను సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసి గవర్నర్ అయిన వ్యక్తి ఫస్ట్ మనం ఫజల్ అలీ అని చెప్తామండి. మనకి ఫజల్ అలీ. సో మనకి ఫజల్ అలీ అనే వ్యక్తి ఉన్నాడండి. సో అతను దగ్గరగా ఒడిషాకి అండ్ అస్సాంకి గవర్నర్గా చేస్తున్నారు. సో ఆ తర్వాత మనకి దీనికి సంబంధించి ఫాతిమా బీవీ అండి. సో మనకి ఫాతిమా బీవీ అని చెప్పేసి చెబుతాము. సో మనకి బీవీ. సో ఈమండి నెక్స్ట్ తమిళనాడు గవర్నర్గా చేస్తున్నారు. ఆ తరువాత మనకి వచ్చిన ఆయనే అబ్దుల్ నజీర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇతను రాబోతున్నాడు. సో ఇతను మూడో వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోండి. సో నిన్న కొంత అఫీషియల్ డేటా లేకపోవడం వల్ల మనం రెండు అన్నాము. బట్ అతను హీజ్ ద థర్డ్ పర్సన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రం పి సదాశివం గారే ఉండడం జరిగింది. అదొక చరిత్ర. సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి గవర్నర్ టు కంటిన్యూ యాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీస్ అని చెప్తాం. సో ఈ ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మమతా బెనర్జీ గారు ఉన్నారో ఈమెకి అక్కడ ఉన్నటువంటి గవర్నర్కి అంతకుముందు ఉన్నాడు గవర్నర్ అండి. ఎవరే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్నారు జగదీప్ ధన్కర్ గారు ఒకప్పుడు వెస్ట్ బెంగాల్గా గవర్నర్గా పనిచేస్తున్నారు. సో అప్పుడు సో ఇవి ఉన్నప్పుడు కొంత కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉందండి. సో మనకి రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్న గవర్నర్ వ్యవస్థకి కొంత సమన్వయం లోపించింది. సో దాంట్లో భాగంగా అప్పట్లో ఏవైతే మనకి దీనికి సంబంధించి వీళ్ళు ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన ఒక 5-6 బిల్స్ని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ వాటిని ఆమోదించకుండా అతని దగ్గరే పెట్టుకున్నారండి. సో దీని మీద కొంచెం పెనుదుమారం రేగింది. అక్కడ ఉన్న గవర్నర్కి కొంత ఇబ్బందికరమైన సంఘర్షణ వాతావరణం ఉండేది. సో అప్పట్లో ఈ యొక్క మమతా బెనర్జీ గారు ఏం చెప్పారంటే గవర్నర్ వ్యవస్థ అనేది అసలు దేనికి పనికిరాదు, తీసేయాలి, గవర్నరు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఏజెంట్ ఒక బంట్రోత్లాగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి విమర్శలు చేసినాయి. అదేవిధంగా మనకి యూనివర్సిటీకి సంబంధించి ఛాన్సలర్గా సీఎంఏ ఉండాలి, గవర్నర్కి అధికారాలు ఉండకూడదు అని చెప్పేసి మమతా బెనర్జీ గారు అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. సో ఇప్పుడేం చేశారంటే కొన్ని రాజకీయ పరిణామాలు మారిపోయినాయి. జగదీప్ ధన్కర్ గారు ఉన్నారో అతను వెస్ట్ బెంగాల్ గవర్నర్గా వెళ్ళిన తర్వాత మనకి ఉపరాష్ట్రపతిగా రావడం జరిగింది. సో ఆ మధ్యలో లాల్ గణేషన్ అనే వ్యక్తి కూడా వచ్చారు. సో అతను కూడా కొంత యాంటీగానే ఉన్నారు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మీద. సో ఆ తర్వాత మనకి ఇతను ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆనందీబెన్. ఈ యొక్క ఆనందీబెన్ గారు ప్రజెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్తో సఖ్యతగా ఉంటున్నారని చెప్పేసి, సో గవర్నర్ వ్యవస్థను బాగా రన్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఏమేమైనా పొగడ్తల వర్షం కురిపించారు మమతా బెనర్జీ గారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు ఈ మమతా బెనర్జీ గారే, ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్కి ఈ యొక్క స్టేట్కి సంబంధించి యూనివర్సిటీ రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఛాన్సలర్గా గవర్నరే ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలకి ఛాన్సలర్గా ఎవరు ఉంటారు అంటే ఆ రాష్ట్ర గవర్నరే ఉంటారు. పాయింట్ నెంబర్ 1 ఎవరుంటారండి, రాష్ట్ర స్థాయికి అయితే మాత్రము రాష్ట్ర స్థాయి గవర్నర్లకైతే మాత్రము ఆ రాష్ట్ర గవర్నర్ మాత్రమే ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఆ రాష్ట్ర గవర్నర్ ఉంటారు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఎవరు ఉంటారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఎవరు మనకి ఛాన్సలర్గా వ్యవహరిస్తారు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఎవరు ఉంటారు అంటే మనము వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమిస్తారు, వైస్ ఛాన్సలర్గా
సో మనకి వైస్ ఛాన్సలర్ని ఎవరు నియమిస్తారు అంటే మనము వైస్ ప్రెసిడెంటే నియమిస్తాడు. పాయింట్ నెంబర్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ విశ్వవిద్యాలయం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, ఢిల్లీ యూనివర్సిటీ. సో ఆ ఢిల్లీ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఎవరు ఉంటారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో మనకి ఢిల్లీకి సంబంధించి ఛాన్సలర్గా ఎవరు ఉంటారు అంటే మనకి CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. అదేవిధంగా మనకి 5th పాయింట్ వచ్చేసరికి మనకి ఏదైతే వెస్ట్ బెంగాల్కి సంబంధించి శాంతి నికేతన్ సో మనకి శాంతి నికేతన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటుందండి. దీనికి ఛాన్సలర్గా ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, బాగా గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించి శాంతినికేతన్ యూనివర్సిటీ అనగానే మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి యునెస్కో వాళ్ళు ఒక కల్చరల్ హెరిటేజ్లో లిస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి కూడా, ఇంకా చేయలేదండి, చేయబోతున్నాము అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాము. ఈ శాంతినికేతన్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా ఈ 5 పాయింట్లు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో ఏవైతే మీకు ఖచ్చితంగా మేము కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి, అంటే మనము ఏదైతే మనకి సంబంధించి ఎగ్జామినర్ ఏ విధంగా ఎలాబొరేట్గా ఒక అంశం తీసుకున్నట్లయితే గవర్నర్ వ్యవస్థ గురించి ఖచ్చితంగా గన్ షాట్గా వచ్చే బిట్సే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ను పాస్ చేసుకొని మీరు సొంతగా నోట్స్ రాసుకుంటే రేపు రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఇంకొక మాట ఏంటి అంటే అది ఏదైతే మనం వెళ్ళే ఎగ్జామ్ని బట్టి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలండి. అన్ని ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్ అంతా ఒకటే ఉండదు. సో ఏదైతే మనకి కాన్సెప్ట్ ఇదేనండి, టాపిక్ ఇదే, బట్ అడిగే విధానంలో తేడా ఉంటుంది, బాగా గుర్తుంచుకోవాలి. సో మనకి కానిస్టేబుల్ ఒక విధంగా ఉంటుంది, ఎస్ఐకి ఒక విధంగా ఉంటుంది, గ్రూప్ 1కి విధంగా ఉంటుంది. సో అన్ని ఎగ్జామ్లకు ఒకే విధమైనటువంటి ఉండదు. బట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ నీకు ఇక్కడ, అంటే మ్యాటర్ అంటే టాపిక్ ఇదే, బట్ అడిగే విధానంలో తేడా ఉంటుంది. కాబట్టి నువ్వు కాన్సెప్ట్ పరంగా నేర్చుకుంటే నువ్వు ఎగ్జామినర్ ఎలా అడిగినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.